మోర్తాడ్ మండల కేంద్రంలో నేడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి రావాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. బోధన్ కొత్త బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి వద్ద ₹4 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నట్లు సిఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఇండల్వైస్ సొసైటీలో వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ప్రారంభించారు. నగరంలో మారుతినగర్లోని ప్రముఖ వ్యాపారవేత్త అశోక్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ కవిత అర్బన్ ఎమ్మెల్యే బిగాలతో కలిసి బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో పాల్గొననున్నారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అర్బన్ ఎమ్మెల్యే బిగాల పాల్గొననున్నారు. నగరంలోని గంగస్థాన్ ఉత్తర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్సీ కవిత అర్బన్ ఎమ్మెల్యే బిగాల తీరొక పూలతో బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో పాల్గొంటారు. నగరంలోని ఖలీల్వాడిలోని హెచ్ గంగారాం నివాసంలో ఎమ్మెల్సీ కవిత అర్బన్ ఎమ్మెల్యే బిగాల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 300 కంపెనీల బలగాలను కేటాయించగా నేడు 100 కంపెనీల బలగాలు తొలి విడతగా రాష్ట్రానికి రానున్నాయి.